ఎవరైనా ఉంటాయా? ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా 20 మందో తెలియదు, 200 మందో తెలియదు డాక్టర్లు చనిపోయారు. న్యూస్లో రకరకాలు వస్తున్నాయి. ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో ఒక రైలు మిస్యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొన్ని వందల మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు, నా కూతురి కంటే చిన్న వయసు ఉన్న రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ గురించి ఏబిసిడీలు తెలియని రామ్మోహన్ నాయుడు, ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు, సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు, ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేని వాడు, ఒక ఫ్లైట్ నడపలేనివాడు సడన్ గా ఫ్లైట్ నడపగలరా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని అప్రిషియేట్ చేస్తారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు కనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండితే గనక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకి నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశం ఇమేజ్ పోతుంది. ఇది సరైన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ సిటిజన్స్, 1 కెనేడియన్ సిటిజన్, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది. అమిత్ షా గుజరాత్ హోమ్ మినిస్టర్గా చేసి దేశానికి హోమ్ మినిస్టర్ అయ్యారు. ప్రధానమంత్రి మోదీ గారు 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయ్యారు. మంచి ప్రశ్న. జయశంకర్ ఒక అంబాసిడర్గా చైనాకి, చెక్ రిపబ్లిక్ ఉండి చెక్ రిపబ్లిక్, ఇప్పుడు ఆయన ఫారెన్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళెవరు ఫారెన్ పాలసీ నేను అప్రిషియేట్ చేయను. వాళ్ళ కూటమి ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ చేస్తుంది అన్ని తీవ్రంగా నేను ఖండిస్తూనే వస్తున్నా. కానీ రామ్మోహన్ నాయుడుకి ఏవియేషన్లో 0 అనుభవం. ఆయన చదవలేదు ఏవియేషన్ గురించి. ఆయన చదువు ఢిల్లీలో చూడండి, అమెరికాలో చూడండి. సివిల్ ఇంజనీర్ చేశారు, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఆయన ఇంత పెద్ద దేశానికి ఒక రోజు అనుభవం లేని ఆయన నెత్తి మీద ఇంత భారం పెట్టడం ఏంటి? ఆయన భారాన్ని తీసుకోవడం ఏంటి? ఆ పనికిమాలిన పోస్టు, రెస్పాన్సిబుల్ పోస్టు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా ఇవ్వడానికి. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా? తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉందా? ఇది క్లియర్ ఫెయిల్యూరా కాదా? 0 ఎక్స్పీరియన్స్ ఉన్నారు రామ్మోహన్ నాయుడికి. ఒక ప్రపంచంలో పెద్ద దేశమైన ఇండియా ఏవియేషన్, అందులో ప్రైవేట్ వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు 7 ఎయిర్పోర్ట్లు నడుపుతున్నారు. ఇన్ని ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది, సహారా క్లోజ్ అయిపోయింది, కింగ్ ఫిషర్ క్లోజ్ అయిపోయింది. ఇన్ని కాంప్లికేషన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే రన్వేలు పెద్దవి లేవు. నా 747 ఉంది, ప్రపంచంలో నెంబర్ 1. అమెరికన్ ప్రెసిడెంట్కి మాకు ఉన్నది. మేము అడవిలో చేరిపోతాం ఎస్పీ. ఎందుకంటే అలాంటి ఏరోప్లేన్లు బోయింగ్ 25 చేసింది చరిత్రలో. ఆపరేషన్లో ఉన్నాయి. అప్పుడు వరకు నేను నడుపుతుంది 2 మాత్రమే. మేము రన్వే లేకుండా దిగిపోతాం చారిటీ సీట్లు, హ్యూమానిటేరియన్ ఎయిడ్ తీసుకొని. ఇది అలా కాదు కదా. ఎయిర్లైనర్ 787 అంటే దానికి పెద్ద రన్వే ఉండాలి, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉండాలి. ఏది ఒకటి
మిస్ అయినా ఇప్పుడు అహ్మదాబాద్లో మిస్ అయినట్టు చనిపోయారు ఎవరికి? మోదీ గారికి. మీరు రాంగ్ పార్టీలో ఉన్నారని షాక్ అయ్యాడు ఆయన 95లో. నేను రైట్ పర్సన్ అంటున్నారు, నేను రాంగ్ పార్టీ ఏంటంటే మీ బీజేపీ పార్టీ సెక్యులర్ కాదు, మీరు సెక్యులరు. హెల్ప్ చేసాం, ఆయన ప్రధానమంత్రి అయ్యారు గాడ్స్ గ్రేస్లో. ఆయన సెక్యులర్గా ఎంత బాగా నడిపారు దేశాన్ని 99 నుంచి 2004 వరకు. అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పాకిస్తాన్ వెళ్ళి శాంతి చర్చలు నడిపారా లేదా? ఎలక్షన్లో గెలిచినంత వరకు తగాదాలు ఉంటాయి. హిలరీ క్లింటన్కి ఒబామాకి ఉన్నట్టు. గెలిచిన తర్వాత హిలరీ క్లింటన్ ఒబామాకి నెంబర్ 2 అయిపోయింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అట్లాగా మనం వెస్టర్న్ కంట్రీస్ మన దేశం ఎప్పుడు నేర్చుకుంటాయి మంచి. ఇంకా 4వసారి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి 80 సంవత్సరాల్లో అనేకంటే. ఇది మంచి అవకాశం నాకు రాజీనామా చేయడం అంటే. ఆయన ఒక గాంధీ అయిపోతాడేమో, లేదు నేను పట్టించుకోను అంటే ఆయనకి కష్టం. పాల్ గారు మీరు రెండోది ఏవియేషన్ మినిస్టరే ముఖ్యం ఇక్కడ. మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఇది డైరెక్ట్ కనెక్షన్ ఏవియేషన్ మినిస్టర్కి. రామ్మోహన్ నాయుడు నా రిలేషన్ మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎర్రన్ నాయుడు గారు నా రిలేషన్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఈ దేశంలో నెంబర్ 1 బాలయోగ్ గారు, నెంబర్ 2 రామ్మోహన్ నాయుడు ఫాదర్ ఎర్రన్ నాయుడు గారు. ఎన్నో ప్రాజెక్టులు, శ్రీకాకుళం 7 ప్రాజెక్టులు చేశారు. ఆయన కాపాడడానికి, ఆయన ఫ్యూచర్ కాపాడడానికి యంగ్, స్మార్ట్, బ్రిలియంట్ కానీ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను వాజ్పేయి గారికి చెప్పాను. మంచి నేర్చుకుందాం, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా చేయడానికే నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఎంతమంది రామ్మోహన్ నాయుడు ఆ పదవికి అసమర్థులు అంటారు అని చెప్పాను.